హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెష్ క్రియేషన్స్ అండ్ డాక్టర్ ప్రశాంతి. ఈరోజు మన వీడియోలో ఇంట్రాఓరల్ కెమెరా యూజ్ చేసి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అనే దానికోసం తెలుసుకుందామండి. ప్రెజెంట్ మనం యూజ్ చేసేది వాల్డెంట్ ఇంట్రాఓరల్ కెమెరా అండి. దీంతో పాటు మనకు ఒక రిమోట్ కూడా ఇస్తారు. అలా కాకుండా ఒక హ్యాండిల్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్. దీంట్లో కూడా ఈ హ్యాండిల్లో కూడా బటన్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ బటన్ వచ్చేసి కెమెరా ఆప్షన్ అండి. ఇది వీడియో తీసుకోవచ్చు, లేదంటే కెమెరా గ్రిడ్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది యారో మార్క్ వచ్చేసి ఇమేజ్ ఫ్రంట్కి వెళ్ళడానికి, ఈ యారో మార్క్ వచ్చేసి ఇమేజ్ బ్యాక్కి వెళ్ళడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులోనే సింగిల్ గ్రిడ్ అని లేకపోతే 4 గ్రిడ్స్ అని ఆప్షన్ ఉంటుందండి. మొత్తం నోట్లో ఉన్న 4 క్వాడ్రంట్స్ తీసి చూపించాలి పేషెంట్ కంటే కనుక ఈ ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ గ్రిడ్ కావాలన్నా కూడా ఈ వీడియో ఆప్షన్ ఉంది కదండి, ఈ వీడియో ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాలి. మనకి 4 గ్రిడ్స్ కావాలన్నా కూడా దీన్నే మళ్ళీ ప్రెస్ చేస్తే కనుక ఇది 4 గ్రిడ్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అర్థం అవడం కోసం నేను కాస్ట్ మీద పెన్సిల్తో మార్కింగ్స్ చేశానండి. దీన్ని నేను ఇంట్రాఓరల్ కెమెరాలో ఏ విధంగా చూపిస్తాను, అందులో పిక్చర్ ఏ విధంగా వస్తుందనే దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బ్లాక్ కలర్ మార్కింగ్స్ అనేవి క్యావిటీస్ అని చెప్పేసి నేను మార్క్ చేశాను. చూడండి, ఈ టీత్ మీద నేను ఫోకస్ చేశాను కదా, అది కెమెరాలో ఏ విధంగా కనిపిస్తుంది అనే దానికోసం చూపిస్తాను. చూడండి ఎంత క్లియర్ కట్గా కనిపిస్తుందో. ప్రతి టీత్ కూడా క్లియర్ కట్గా జూమ్ చేసి చూపిస్తూ ఉంటుందండి. దానివల్ల పేషెంట్కి అర్థమవుతుంది ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి నోట్లో అనేది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఎంత నీట్గా కూడా వస్తుంది. సో అదేవిధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా పేషెంట్ నోట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వాళ్ళ నోట్లో ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వాళ్ళ టీత్కి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దట్ వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ ఇంట్రాఓరల్ కెమెరా యూజెస్ ఏంటంటే మనం క్లియర్ కట్గా పేషెంట్ నోట్లో ఉన్న కంప్లైంట్స్ అనేవి క్లియర్ కట్గా చూపించడం వలన పేషెంట్కి మనం మోటివేట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి ఏ విధంగా జూమ్ చేసి చూపిస్తుందో ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా, ఇంకా నేను ఈ ఇంట్రాఓరల్ కెమెరాలో నేను ఇంతకుముందు పేషెంట్స్కి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు యాడ్ చేస్తానండి. చూడండి ఈ ఇమేజెస్లో కనిపిస్తున్నవి ఒక పేషెంట్కి మనం స్కేలింగ్కి ముందు తీసిన ఫొటోస్ అండి. దీంట్లో క్యాల్కులస్ స్టెయిన్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయో క్లియర్ కట్గా చూడండి. దీన్ని యూజ్ చేసి మనం స్కేలింగ్, తర్వాత ఫిల్లింగ్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మోటివేట్ చేసుకోవచ్చండి ఈజీగా. మనం ఇలా క్లియర్ కట్గా చూపించడం వల్ల పేషెంట్ కంపల్సరీ అర్థం చేసుకుంటారు. సో దట్ మనకి ఏంటంటే మన ట్రీట్మెంట్ వాళ్ళకి నచ్చుతుంది కూడా. బిఫోర్ ట్రీట్మెంట్ ఫొటోస్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫొటోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన పేషెంట్కి మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత అండి మీకు బిఫోర్ ట్రీట్మెంట్ పిక్చర్స్ అనేవి ముందు దాంట్లో యాడ్ చేశాను కదండి, ఇవి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అండి. చూసారా ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఇలా క్లియర్ కట్గా మనం పిక్చర్స్ చూపించి చెప్పడం వల్ల చాలా వరకు పేషెంట్స్కి అర్థమవుతుంది. సో దట్ మనం ఏంటంటే మనం మోటివేట్ చేయడానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎక్కడెక్కడ క్యావిటీస్ ఉన్నాయి, వాటిని రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయకముందు ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్ కట్గా చూపించి చెప్పడం వలన వాళ్ళకి మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఎవరైనా న్యూ క్లినిక్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇంట్రాఓరల్ కెమెరా అనేది యూజ్ చేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక పేషెంట్ బాగా ఎడ్యుకేట్ అవుతారు. సో దట్ మీకు ఏంటంటే ఇన్కమ్ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంట్రాఓరల్ కెమెరా యూజెస్ ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.